ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కాపుదల మనందరికీ తోడే ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాము. నేను ఉన్నవాడను అనువాడను అయి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించే దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆయనకు ఆది అంతము లేదు. ఆది అంతము లేని దేవుడు ఆయన ఉన్నవాడు. ఎవరితో ఉంటాడు, ఎవరి మధ్యలో ఉంటారు అని గమనించినప్పుడు తన ప్రజలతో ఆయన ఉంటాడు. ఆపద కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, మొరపెట్టినప్పుడు వారితో ఉంటాడు. మొరపెట్టిన వారితో ఉంటాడు. ఆవేదన చెందుతున్న వారితో ఉంటాడు. కన్నీరు కారుస్తున్న వారితో ఉంటాడు. ఉండి వారి యొక్క కన్నీరు తుడుస్తాడు, అవసరాలు తీరుస్తాడు, క్షేమాన్ని ప్రసాదించే సర్వశక్తిగల దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, నిరంతరం ఉండే దేవుడు ఆయన. అగ్నిగుండములో వేయబడినప్పుడు మనతో పాటు అగ్నిగుండములోకి రాగలిగిన వాడు ఆయన. చెరసాల్లో వేయబడినప్పుడు చెరసాల్లోకి వచ్చి చెరసాల బంధకాలు తొలగించగలిగిన దేవుడు ఆయన. సింహబోన్లోకి రాగలిగిన వాడు, క్షేమాన్ని ప్రసాదించగలిగిన వాడు. ఎవరైతే ఆయన నమ్ముకొని ఆయన్ని ఆశ్రయంగా చేసుకొని ఆయన సేవిస్తూ ఉంటారో యేసుక్రీస్తు అవును ఆమేన్ ఆమేన్ అనువాడే ఉన్నాడు. నువ్వు ప్రార్థించిన ప్రార్థనను అవును అని నీ ప్రార్థన ఆలకించువాడే ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా నీవు ఈ దినమందు నువ్వు విశ్వసించవలసినది, నువ్వు నమ్మవలసిన విషయం ఏంటంటే మనము ఆరాధించే దేవుడు ఉన్నవాడు, అవును అనువాడే ఉన్నాడు. నీతో ఉంటాడు. నువ్వు చేసిన ప్రార్థనను అవును అని జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నీ అవసరాలు తీర్చగలిగిన దేవుడు, క్షేమాన్ని ప్రసాదించగలిగిన వాడు, యుగయుగాలు నీతో ఉండగలిగిన వాడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు నీ విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో నీ బ్రతుకు దినములన్నిట ఆయన నీతో ఉండి నువ్వు చేసే ప్రతి ప్రార్థనను అవును ఆమేన్ అని నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, అల్ఫా ఒమేగా అయిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మొదటి వాడవు, కడపటి వాడవు నా తండ్రి, మీకు స్తోత్రం. ఆది అంతము లేని వాడవి మీరు ఉన్నారు ప్రభువా. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు. ఈ దినమందు ఉన్నవాడును అనువాడునని మీరు సెలవిచ్చారనైనా. మీరు మాతో ఉంటున్నారు, ఆ ప్రార్థనలు అంగీకరిస్తున్నారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవించిన మా అందరి జీవితంలో మీరు ఉండి మీ కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. రాబో దినాల్లో కూడా ఇంకా మీరు చేయబోతూ ఉన్నారు. ఈ దినమంతా ప్రయాణ మార్గాల్లో మీ హస్తాన్ని తోడుగా ఉంచి అవసరాలు తీర్చి మహిమను పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.